హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కూడా ఫోటోషాప్ని ఫైన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ డ్రైవ్ నేను మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. దీని ద్వారా మీరు ఫోటోషాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి ఒక పాస్వర్డ్ ఉంది, అందుకోసం మీరు వీడియోని ఫుల్గా చూడండి. మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ చేస్తూ ఎంత లేదన్నా మంత్లీ మీరు 10K అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను మీకు ఫోటోషాప్ యొక్క డ్రైవ్ లింక్ అయితే ఇచ్చాను. దాన్ని అయితే మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అవుతుంది. నా దగ్గర అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే క్యాన్సిల్ అయితే చేస్తున్నాను. మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా డెస్క్టాప్ మీదకి అయితే పేస్ట్ చేసుకోండి. మీకు ఈజీ అయితే అవుతుంది. తర్వాత మీ యొక్క ఎక్స్ట్రాక్ట్ టూల్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇప్పుడు పాస్వర్డ్ చెప్తాను, బాగా అబ్జర్వ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, పాస్వర్డ్ వచ్చేసి ULTRA అల్ట్రా అని క్లిక్ చేయండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఇలా మీకు ఫైల్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. నావైతే ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒకవేళ డెస్క్టాప్ మీద ఆ ఫైల్ పేస్ట్ చేసి ఉంటే మీకు ఇక్కడే ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, దీనిని కూడా మీరైతే ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైల్ మీద సిల్వర్ కలర్ డిస్క్ ఉంది కదా, ఆ ఫైల్ మాత్రమే మీరు ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. మిగతా 4 ఫైళ్ళు అయితే మీరు డిలీట్ చేసుకోవాలి. అది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను, మీరు ఒక్కసారి రిమైండ్ చేసి అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఫైల్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత అప్డేట్ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ విండోస్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వైరస్ అండ్ థ్రెడ్ ప్రొటెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మేనేజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు రియల్ టైం ప్రొటెక్షన్ అయితే మీరు అయితే ఆఫ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే యాంటీవైరస్ అయితే మీకు డౌన్లోడ్ అయితే చేయనివ్వదు. సో ఫ్రెండ్స్, ఆ సిల్వర్ కలర్ లో ఉన్న డిస్క్ ఫైల్ అయితే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసినట్లయితే మీకు అడాప్ట్ 2024 అనే ఫైల్ అయితే వస్తుంది. దాన్ని మీరు డబుల్ క్లిక్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ సెటప్ ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ చేసుకొని ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మీకు ఇలా లోడ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు మీ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారో ఈ ఫైలు ఆ యొక్క లొకేషన్ అయితే ఇవ్వండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయ్యాక లాంచ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు స్టెప్స్ని అయితే బాగా అయితే అబ్జర్వ్ చేయాలి, లేకుంటే మీ ఫోటోషాప్ అయితే వర్క్ అయితే అవ్వదు. సో ఫ్రెండ్స్, లోడ్ అయ్యాక ఇలా మీకు ఫోటోషాప్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోటోషాప్ని అయితే క్లోజ్ అయితే చేయకండి, లేకుంటే మళ్ళీ డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇలా ఎర్రర్ అయితే వస్తుంది. సింపుల్గా మీరు ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలా ఫోటోషాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోటోషాప్ని మినిమైజ్ చేసి ఫైల్స్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఎక్కడైతే అది డౌన్లోడ్ చేసుకున్నారో ఆ లొకేషన్ ఓపెన్ చేసుకొని ఇలాంటి ఫైల్ అయితే ఉంటుంది, ఫోటోషాప్ 2024 అని. దాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే కింద స్క్రోల్ చేయండి. సో ఫ్రెండ్స్, స్క్రోల్ చేసిన తర్వాత ఇలా ఫోటోషాప్ అని ఉంటుంది చూడండి, దాని మీద రైట్ క్లిక్ చేసుకొని ఇలా కట్ అయితే చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇలా ఫోటోషాప్ని మినిమైజ్ చేయండి, క్లోజ్ అయితే చేయకండి, లేకుంటే వర్క్ అయితే అవ్వదు. సో ఫ్రెండ్స్, ఇలా సైడ్కి ఇలా జరిపేసి రైట్ క్లిక్ చేసేసి కట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు ఎర్రర్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ కాపీ చేసి అయితే చూద్దాము ఒకసారి కట్ చేయకుండా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు మీరు కాపీ చేసినా కూడా నాకైతే ఇలా ఎర్రర్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలంటే మళ్ళీ అదే లొకేషన్కి అయితే వెళ్ళండి మీరు ఎక్కడ డౌన్లోడ్ అయితే చేశారో. సో ఫ్రెండ్స్, ఈసారి మీరు ఏం చేస్తారంటే కట్ కాపీ చేయకుండా సింపుల్గా మీరు ఫోటోషాప్ని రైట్ క్లిక్ చేసుకొని క్రియేట్ షార్ట్ కట్ మీద క్లిక్ చేయండి. ఇలా షార్ట్ కట్ అయితే వస్తుంది, దానిని మీరు కాపీ అయితే చేసుకోండి. షార్ట్ కట్నే కాపీ చేయాలి ఫ్రెండ్స్, మీరు యాప్ని అయితే కాపీ చేయకూడదు. తర్వాత డెస్క్టాప్ మీద పేస్ట్ చేసుకోండి. తర్వాత ముందు ఎర్రర్ వచ్చిన ఆ ఫోటోషాప్ని డెస్క్టాప్ నుంచి రిమూవ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఇలా ఫోటోషాప్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇదైతే మీరు లైఫ్ టైం ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఎర్రర్ అయితే రాదు మీకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మళ్ళీ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి నా రీసెంట్ ఫైల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ థంబ్నెయిల్ కూడా ఈ ఫోటోషాప్లోనే అయితే నేనైతే ఎడిట్ చేశాను. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ అయితే చేసుకుని మంత్లీ అయితే మీరు చాలా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఎర్రర్ వచ్చినా నాకు కమెంట్ అయితే చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ వీడియోలో 2021 వర్షన్ కావాలన్నా కమెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బై బై.